ఇప్పుడు ప్రజెంట్లో రాష్ట్రంలో ఉండే అతిపెద్ద సమస్య ఒక ఉద్యమం ఉవ్వెత్తున ఎగుపడుతున్న సమస్య అంటే నిరుద్యోగం. అది మనందరికీ. సో అట్లాంటి అసెంబ్లీలో తెలంగాణ ప్రజల సమస్యలు చర్చ జరిగే అసెంబ్లీలో నిరుద్యోగులకు సంబంధించిన ప్రపోజల్ వచ్చినప్పుడు రిజెక్ట్ చేయడం ఎట్లా అనిపించింది అసలు విన్న తర్వాత? 60 సంవత్సరాలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం నియామకాల విషయంలోనే ఆ రోజు ఉద్యమం స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు తెలంగాణ చిన్ని సమస్యలైనా కూడా ఇంకా నియామకాల కోసమే కొట్లాడుతున్నారు తెలంగాణ నిరుద్యోగులు అనేవాళ్ళు. అంటే ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు, కానీ నిరుద్యోగుల బ్రతుకు మాత్రం మారతలేదు అనిపిస్తుంది. ఎవరు వచ్చినా కూడా కేవలం వాళ్ళు స్వార్థపూరితమైన రాజకీయాలు చేసుకొని దాచుకొని పోవడమే జరుగుతుంది. కానీ నిరుద్యోగుల పట్ల ఎటువంటి ఏమి చూపిస్తలేరు. వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూని సాల్వ్ చేయాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు. వాళ్ళ పట్ల నిర్లక్ష్యంగా వహిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఎవరైతే పదవులలో ఉన్నారో స్టూడెంట్ సమస్యల్ని పరిష్కరించడానికి చాతగాని వాళ్ళు పదవులలో ఉండే నైతిక హక్కు వాళ్ళకి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకనంటే ఇప్పుడు నిరుద్యోగుల వల్ల ఏర్పడ్డ ప్రభుత్వం అని స్వయంగా వాళ్ళే చెప్తున్నారు ఎక్కడైనా కూడా. కానీ ఇప్పుడు అదే నిరుద్యోగులు వచ్చి సమస్యని పరిష్కరించమని కోరుతుంటే వాళ్ళ మాటని పెడచెవున పెడుతున్న పరిస్థితి ఈరోజు. ఇప్పుడు చట్టసభల్లోనే ప్రజల సమస్యల్ని చర్చించాల్సి వస్తుంది. కానీ అట్లాంటి చట్టసభల్లోనే నిరుద్యోగుల సమస్యల్ని పక్కకు పడేసిన పరిస్థితి నిన్న చూస్తే. అంటే అసలు మీకు తెలంగాణ నిరుద్యోగులు అంటే మీకు పట్టట్లేదా? ఈ ప్రభుత్వం చూస్తే తెలంగాణ నిరుద్యోగి వ్యతిరేక ప్రభుత్వం లాగా అనిపిస్తుంది. నిరుద్యోగులు అంటే పట్టట్లేదు, వాళ్ళ సమస్యలు అంటే అసలుకే పట్టట్లేదు. వాళ్ళు ఎన్ని నిరసనలు తెలిపినా, ఎన్ని ధర్నాలు చేసినా, ఎంతమంది ఆమరణ నిరాహార దీక్షలు చేసినా, ఆడపిల్లలు కూడా రాత్రినక పగలనక ఎండనక వాననక పోయి ధర్నాలు చేస్తే కానీ ఒక 2-3 సార్లు చర్చకు పిలిచినారు. అది అసలు చర్చనే కాదు. పిలిచి గ్రూప్ 2-3 పోస్ట్ పెంచమని మేము అడిగినాం. 1:100 చేయమని అడిగితే లీగల్ ఇష్యూస్ వస్తాయని తప్పించుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అంటే తెలంగాణలోనే ఈ సమస్యలు వస్తున్నాయా? నాకు అర్థమవుతలేదు. ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 1:100 వాళ్ళు తీసుకున్నారు. కేరళలో కూడా తీసుకున్నారు కదా. మళ్ళీ ఓన్లీ తెలంగాణలోనే ఎందుకు వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది? ఆ రోజు మహబూబ్ నగర్ సభలో రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు? 1000 గ్రూప్ 1 జాబ్స్ని రిక్రూట్ చేసుకుంటాం డిసెంబర్ లోపు. వాళ్ళు ఇచ్చిన పోస్టులు 563. అంటే మిగతా పోస్టులు వాళ్ళ చుట్టాలకి ఎవరికైనా నమ్ముకున్నారా? ఇట్లాంటి డౌట్స్ కూడా మాకు రేజ్ అవుతాయి కదా. సో సీఎం అనే పర్సన్ నువ్వు ఎట్లాంటి వాక్యాలు చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నిరుద్యోగులని మొత్తం నువ్వు ఇప్పుడు పవర్లోకి వచ్చినావు, నువ్వు సీఎం పదవిలో ఉన్నావు, ఇప్పుడు మమ్మల్ని రోడ్కి పడేసినావు. అంటే జస్ట్ నువ్వు పవర్లోకి రావడానికి నిరుద్యోగులని చాలా వాడుకొని వదిలేసిన పరిస్థితి ఈరోజు ఉంది. ఇప్పుడు మీరు నిరుద్యోగులతోని ఏం చేస్తారు వీళ్ళు అన్నట్టు మీరు అనుకుంటున్నచ్చేమో, కానీ నిరుద్యోగులు తలుచుకుంటే ఒక ప్రభుత్వాన్ని నిలబెట్టగలుగుతారు. అవసరమైతే అదే ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపడానికి వెనుకలకి పోరని నేను వాళ్ళకి తెలియజేస్తున్నా. అయితే ప్రతిపక్షం వైపు నుంచి అసెంబ్లీలో నిరుద్యోగుల సమస్యలకు సంబంధించి ఒక చర్చ జరగబోతుంది, ఒక రిఫరెండ్ అక్కడి వరకు చేరబోతుంది అనే న్యూస్ విన్న తర్వాత ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మీరు? అంటే ప్రతిపక్షాలు మా సమస్య మీద మాట్లాడుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పందించి మాకు అనుకూలంగానే వస్తుందేమో అనుకున్నాం. కానీ జరిగే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేసిర్రా? చర్చ లేదు. ఎందుకనంటే చర్చ జరిగే అవకాశం ఉందో లేదో మాకు నిన్ననే తెలిసింది కదా. అంటే దాన్ని కూడా పక్కన పడేసిన పరిస్థితి, మా సమస్యని చర్చకి కూడా అనుమతించలేని పరిస్థితి నిన్న. సో వాళ్ళు జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పేసి చాలా రోజుల నుంచి మభ్య పెడుతున్నారు మమ్మల్ని. కానీ ఈ రోజు వరకు కూడా జాబ్ క్యాలెండర్ని ఇంకా త్వరలో అని అంటున్నారు. మొన్న చూస్తేనేమో గ్రూప్ 2-3 పోస్ట్ పెంచడానికని చర్చకు పోతే పోస్టులు పెంచమంటే మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. అసెంబ్లీలో ప్రకటిస్తాం చర్చ చేసి అని అన్నారు. ఇప్పుడు అదే అసెంబ్లీలో దానికి చర్చ చేయడానికి ప్రతిపక్షం రెడీగా ఉన్నా కూడా మీరు దాన్ని తిరస్కరించారు ఈరోజు. అంటే ఏంది, మీకు అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా? ఎందుకు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోవాలి? ఇస్తా అని చెప్పాలి, లేకపోతే లేదు. ఇస్తా అని నాంచుడేంది? సో మరి ఫర్దర్ కార్యాచరణ ఏంటి? మీ నిరసన ఎట్లా ఉండబోతుంది? లేదంటే నిజంగా గవర్నమెంట్ సైడ్ నుంచి ఉద్యమం ఏం లేదు, అంత చల్లబడ్డది అనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి, అట్లే ఉండబోతున్నారా? మేము వాళ్ళకి గవర్నమెంట్కి మేము టైం ఇచ్చినాం. దాన్ని ఉద్యమం చల్లబడ్డదని వాళ్ళు అట్లా ఎప్పుడు చూసిన స్టూడెంట్స్ని అండర్ ఎస్టిమేట్ చేయడంలోనే వాళ్ళు ఉంటున్నారు. రోజు చూసి నిరుద్యోగుల వల్లనే ఏం కాంగ్రెస్ పార్టీ పవర్లకు రాలేదని చాలామంది కూడా అన్నారు. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు మేమేమి మీలాగా సన్నాసులం కాదు. మేము ఎడ్యుకేటెడ్, పీజీలు PhDలు చేసి
మిమ్మల్ని జాబ్స్ అడుగుతున్నాం. అట్లా అంత దుస్థితిలో తెలంగాణ రాష్ట్రం ఉంది ఈరోజు. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చదువుకున్న వాళ్ళు కాదు, ఎప్పుడు కూడా కాలేజ్కి చక్కగా పోయిన వాళ్ళు కూడా కాదు, ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అయిన వాళ్ళు కాదు. నిరుద్యోగుల బాధ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళు కేవలం అడ్డదారుల రాజకీయాలకు వచ్చి కేవలం పదవులను అధిష్ఠించాలనే ఒక గోల్తోనే వచ్చినారు, కానీ సమస్యల్ని తీర్చాలని వాళ్ళకి ఎప్పుడు లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ప్రజాస్వామ్యం అనేది శూన్యం అయిపోయింది. ఎక్కడ చూసినా నిర్బంధమే ఉంది కదా. ఎక్కడ ఎవరు వాళ్ళ మాటని, ఇప్పుడు ఎవరైనా వాళ్ళకి ఏదైనా ఉంటే ఒపీనియన్ని వాయిస్ అవుట్ చేసే ఛాన్స్ ఇవ్వాలి, కానీ ఆ ఛాన్స్ మొత్తానికే లేకుండా చేసినారు. ఇంతమంది నిరసన తెలిపినామా, ఇన్ని మంది ఆమరణ నిరాహార దీక్షలు చేసినప్పటికీ కూడా వాళ్ళు స్పందించలేదు. టీఎస్పీఎస్సీ చైర్మన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఫోన్ చేసి మాట్లాడితేనే రెస్పాండ్ అయినారు. అంటే మేము చేసిన ఉద్యమాలకి, మా బాధలకి, మా అర్థనాదాలకి విలువ లేదని మాకు చాలా స్పష్టంగా అర్థమైంది. అంటే ఇక్కడ మొత్తం ఏముందంటే డెమోక్రసీ లేదు, అటోక్రటిక్ రూల్ లాగా అనిపిస్తుంది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న డిక్టేటర్షిప్, ఎమర్జెన్సీని తలపించేలాగా ఉంది ఈరోజు రేవంత్ రెడ్డి పాలన. మేనిఫెస్టో కవర్ పేజ్లోనేమో ఇందిరమ్మ రాజ్యం, ఇంటింటా సౌభాగ్యం అంటాడు, కానీ బయటకు వచ్చి చూస్తే ఏముంది? రేవంత్ అన్న రాజ్యం ఉంది. ప్రతి ఇంట్లో దౌర్భాగ్యం ఉంది, ప్రతి చోట దౌర్జన్యమే ఉంది. మాకు మా నిరసన తెలుపుకునే హక్కు కూడా కల్పిస్తలేదు ఈ ప్రభుత్వం. అది రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు కదా, దాన్ని కూడా ఖండిస్తుంది ఈరోజు. అయితే ఒకటి, గత ప్రభుత్వం కనీసం నిరసన చేసే స్వేచ్ఛ అయినా ఉండేది. ఇందిరా పార్క్ గుండా కూడా చాలా ఎన్నో ధర్నాలు జరిగినాయి, వాళ్ళని పిలిచి మాట్లాడునైంది, ఎన్నో చర్చలు ఉన్నాయి. సో అట్లాంటి పరిస్థితులు ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనిపిస్తుందా మీకు ఎక్కడైనా? మీరు కూడా చూస్తున్నారు కదా, ధర్నా కానీ నిరసన కానీ తెలిపే హక్కు మాకు లేదన్నట్టుగా వ్యవహరిస్తుంది ఈరోజు ప్రభుత్వం. సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్తారు నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్క భారతీయుడికి ఉంది అని. మళ్ళీ తెలంగాణలో ఉన్న వాళ్ళు భారతీయులు కాదా? తెలంగాణలోకి ప్రజాస్వామ్యం లేదా? మా ప్లానింగ్ ఏంటంటే గ్రూప్ 1 1:100 ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే తెలంగాణలో పుట్టిన వాళ్ళకి, తెలంగాణ గడ్డకి ఉద్యమాలు ఏం కొత్త కాదు. వాళ్ళు ఎంతటి దాకైనా తెగిడ్చి వాళ్ళు అనుకున్నది తీసుకుంటారు. ఎందుకనంటే ఇది వాళ్ళు ఇచ్చిన హామీ. ఆయన ఇల్లది చాలా జెన్యూన్గా ఉంది. ఇదేమి కాన్ అరుగుతలేము, గొంతమ్మ కోరికలు కూడా ఇదేమి కాదు. వాళ్ళ స్టూడెంట్స్కి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తున్న హామీయే, అది ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వాల్సిందే.